అందరి అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిరు. వారిని సాదరంగా స్వాగతం పలకాలని చెప్పి మీరందరూ కరతాళ ధ్వనులతో గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారితో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి అజరుద్దీన్ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, దామోదర రాజనరసింహ గారికి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇప్పుడు మన పోటీ చేస్తా ఉన్న నవీన్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున మీరందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన మధ్యలో మన అందరి ప్రియతమ నాయకుడు, మన ముద్దు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు మన మధ్యలోకి వచ్చారు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. అందరూ గట్టిగా చప్పట్లతో स्वागतम पलकाले। आज हमारे बीच में हम सबके मुख्यमंत्री हरदिल अजीज रेवंत रेड्डी साहब हमारे बीच में, एक बार जोरदार तालियों के साथ उनका स्वागत कीजिए। जोरदार तालियों के साथ रेवंत अन्न का स्वागत कीजिए। अभी मैं चाहता हूं कि हमारे तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष भाई महेश गौड जी से संबोधित करने का। ఒక్క నిమిషం అమ్మా, కొద్దిగా ఆగండి, దయచేసి ఆగండి. కొద్దిగా దయచేసి తొందరపడకండి. ఎక్కడో అక్కడ అడ్జస్ట్ కాండి దయచేసి. भाई ఎన్ఎస్ఏ జెండా ఆపుడుగా ఆగండి, మీరు ఆగండి, ఎక్కడున్నారు అక్కడ ఆగండి. ఆడందరు చిన్నపిల్లలు ఉన్నారు, గడపడి చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి, ఎవరు ఆగండి, ఎక్కడనే ఆగండి. ఎన్ఎస్ఏ ప్లీజ్ కొంచెం వెనక జరగండమ్మా, వెనక జరగండి ప్లీజ్. జెండాలు వైర్లు పైన ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి, జాగ్రత్త. ఎన్ఎస్ఏ జెండాలన్నీ వెనక జరపండి, చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అందరూ. మహేషన ఈ జెండాలు దించండి అమ్మా, ఎన్నికలు కనబట్లే. జెండాలు దించండి, ఎన్ఎస్ఏ జెండాలు దించండి. అందరికీ నమస్కారం. ఎర్రగడ్డ ఒక చరిత్రాత్మకమైన అడ్డ. తెలంగాణలో, ఆంధ్రలో, యావత్ దేశంలో ఎర్రగడ్డ అంటే తెలియని వారు లేరు. ఇలా ఎర్రగడ్డ ప్రాంత ప్రజలిచ్చే ఓటు బీద ప్రజల యొక్క జీవితాల్ని మలుపు తిప్పుతుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బీద ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశాల మేరకు మీకు ఉచితంగా బస్సు ప్రయాణం వచ్చింది, సన్న బియ్యం తినే అవకాశం వచ్చింది, 200 యూనిట్ల వరకు కరెంటు కాలిస్తే ఉచితంగా ఉండే అవకాశం వచ్చింది. అన్నిటికీ మెచ్చి జీవితంలో రోజు భాగస్వామ్య రేషన్ కార్డులు వచ్చినాయి. ఇవన్నీ ఎవరు చలవా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క ఆలోచనతో వచ్చినటువంటి సదుపాయాలు. మీరు ఈ రకంగా సదుపాయాలు పొందుతుంటే కన్నెర్ర చేసిన కేటీఆర్
వాటన్నింటినీ తీసేయాలనే ప్రయత్నంలో మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి అవకాశం వచ్చింది. వెనుకబడే తరగతుల బిడ్డ, యువకుడు, పిలిస్తే పలికే నాయకుడికి అవకాశం వస్తే కూడా ఓర్చుకోలేని బీఆర్ఎస్ పార్టీ రకరకాలుగా బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కేటీఆర్, కేసీఆర్ 10 ఏళ్ల దోపిడీ, నిరంకుశ పాలన ఎవరు మర్చిపోలే. ఇవాళ ప్రశాంతంగా ఉన్నాం, సంక్షేమ లబ్ధి పొందుతా ఉన్నాం. అవి నిరస్థాయిగా ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి మన మద్దతు అవసరము. సోదరి సోదరిమణులారా, నవీన్ యాదవ్ యువకుడిగా మీ చెలవులో ఉంటాడు, మీరు పిలిస్తే పలుకుతాడు, మీ నాయకుడిగా మీ బిడ్డగా ఉంటాడు. కాబట్టి వారికి చేదోడు వాదుడుగా ఆశీర్వాదం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి జూబ్లీస్ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా 11న జరిగే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ దీవించాల్సిందిగా కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన మధ్యలో నిన్ననే మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేసి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో జూబ్లీస్ నుంచి పోటీ చేసి మన మధ్యలో వచ్చిన పెద్దలు అజర్ భాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. हमारे सबसे सही थे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब, महेश गौड़ साहब, टीपीसीसी चेयरमैन अनिल यादव साहब और जितने भी यहाँ पे मिनिस्टर लोग आए हुए हैं, मैं आपका सबको एरागड्डा में, सुल्तान नगर में बहुत बहुत खैर मकदम करता हूँ. बट ये एक क्वेश्चन आपसे, मेरा एक सवाल है कि कितने चीफ मिनिस्टर आपकी जगह पे आए, ये बताइए मुझे. कोई आए आज तक? कोई बड़े लीडर आए यहाँ पे? आज हमारे चीफ मिनिस्टर साहब यहाँ पे आए हुए आपके सामने मुखातिब करेंगे. और जो इन्होंने जब से कांग्रेस पार्टी को आपने उसमें पावर में लाया है, वहां से कांग्रेस पार्टी ने आपके पूरे काम कर रही है. ऐसा नहीं है कि लोग आपको भड़का रहे कि कांग्रेस पार्टी ने गारंटीज नहीं किए, ये नहीं किए, वो नहीं किए. हमने जितने भी गारंटीज बोले वो पूरे 100% हम लोग पूरे कर रहे हैं और आगे चल के भी आपके लिए करेंगे. बस मैं एक गुजारिश आप लोग से यहाँ पे कहूंगा कि मैं जब यहाँ से लास्ट टाइम इलेक्शन लड़ा था तो यहाँ पे रिजल्ट उतना अच्छा नहीं आया था. बट मैं चाहूंगा कि आज जितने भी लोग आज ये रोड शो में आए हुए और ये मीटिंग में आए हुए, मैं आपसे पूरों से वादा लेना चाहता हूं कि आप पूरे लोग एक भी वोट इधर उधर नहीं डालेंगे, पूरे हाथ के निशान पे वोट डालेंगे. हाथ के निशान पे आप वोट डालेंगे और हमारे सबसे चहीते कैंडिडेट नवीन यादव साहब को आप भारी मत से जिताएंगे. आज यहाँ पे मैं आप लोग को ये कहने भी आया हूं कि कांग्रेस पार्टी में सबर होना चाहिए. सबर अगर आप करेंगे तो कांग्रेस पार्टी आपके साथ है. सबर का फल आपको हर लोग को पता है क्या होता है, मीठा होता है. और वो सबर का फल मीठा, आज वो फल मैं आपके सामने ठहरा हूं. यहाँ पे मैं सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं कि उन्होंने मुझे एक ऐसा सुनहरा मौका यहाँ पे दिया है. और जितने भी लोग यहाँ पे, जितने भी मुसलमान लोग हैं और जितने भी माइनॉरिटी जो थे, आज कसम खा के कहिए आप कहीं पे भी वोट नहीं डालेंगे. बीआरएस को अगर वोट डालेंगे तो मैं यहाँ पे कभी भी आऊं कि आपके बीच में नहीं रहूंगा, क्योंकि मेरा वादा है. और मैं इसमें को सीएम साहब को मैंने वादा किया है, कैंडिडेट को मैंने वादा किया, आपके बगैर पूछे मैंने वादा किया है. बट आप ये वादा पूरा निभाइए यहाँ पे और भारी मत से आप कांग्रेस को जिताइए. यहाँ से आप लोग को वोट डालना ही पड़ेगा क्योंकि आप लोग ने लास्ट टाइम ने बराबर काम नहीं किया. लेकिन यहाँ पे मैं पूरे जितने भी मिनिस्टर हैं और जितने भी लोग यहाँ पे इंचार्जेस करे, वो लोग ने आपके साथ मिलके सबके साथ काम किया है. बट मेरी एक गुजारिश ये है कि आप लोग प्लीज जब बूथ मैनेजमेंट अच्छा करिए. आप लोग को जो भी रेस्पॉन्सिबिलिटी बूथ की दी है, आप बिल्कुल बूथ पर रहिए, बूथ पे वोट डालिए. जितना ज्यादा परसेंटेज आप वोट करेंगे उतना ज्यादा परसेंटेज से, उतने ज्यादा मत से हम लोग जीतेंगे. मैं सब लोग को गुजारिश करता हूं कि जितने भी आज लेडीज भी इतने आए हुए हैं, महिला लोग इतने आए हुए हैं, जब इतने महिला लोग अब एक मीटिंग में आते हैं या रोड शो में आते हैं तो 100% वो पार्टी की 100% जीत होती है. और वो पार्टी है कांग्रेस पार्टी है और वो कैंडिडेट हमारे नवीन यादव साहब है. तो मैं आप लोग से सबसे ये कहूंगा
कि आप लोग 100% यहाँ पे जितने भी लोग सामने भी है, पीछे भी है, गलियों में भी है, राइट में भी है, साउथ में भी है, नॉर्थ साउथ ईस्ट वेस्ट हर जगह आप लोग इतने ज्यादा लोग आए और आप लोग आए हमारे कैंडिडेट और हमारे चीफ मिनिस्टर साहब की मोहब्बत में आए। उन्होंने यहाँ पे आए हुए हैं, उनका पूरा आप सम्मान करिए और उनको यहाँ से जीत के भिजाइए, क्योंकि नवीन यादव साहब जीतेंगे तो हमारे सीएम साहब जीतेंगे, सीएम साहब जीतेंगे तो कांग्रेस पार्टी जीतेंगी। बट मैं उससे ज्यादा यहाँ पे कुछ बोलना नहीं चाहूंगा, बट आप लोग सब मिलजुल के काम करिए। बट पोलिंग होने के बाद भी आप पोलिंग बूथ मत छूटिए, क्योंकि बक्से पूरे बंद होने के बाद जब तक सिक्योरिटी वैन में बक्से नहीं गए आप लोग वहां से हटना चाहिए, हटना नहीं चाहिए, क्योंकि गलती और प्रॉब्लम वहीं पे हम लोग का होता है। बिल्कुल ये मेरा स्पष्ट मानना है। मैंने बार काफी जगहों पे मैं कैंपेनिंग की है, काफी जगहों पे मैं ये देखा है कि जो लोग बूथ के बाद पोलिंग के बाद चले जाते, बक्से नहीं बंद करते, देखते नहीं है, वहां पे प्रॉब्लम होता है। लेकिन मैं फिर से एक बार सीएम साहब का बहुत बहुत शुक्रगुजार और मकसूर हूं कि आपने मुझे ये सुनहरा मौका मुझे दिया है। अब लोग के पास कुछ बोलने के नहीं है। बहुत से लोग बोल रहे थे कि माइनॉरिटीज को नहीं करे, माइनॉरिटीज ये नहीं करे। अगर आप लिख के देख लें तो कितने चेयरमैन है जहां पे सीएम साहब को मौका मिला है, जहां पे सीएम साहब जाए तो वहां पे माइनॉरिटी और मुस्लिम लोग को और बड़े बड़े ओहदे दिए। इंशाअल्लाह अब यहां से गड्ढा से और हमारे यहां से अगर जिताएंगे और जुबली हल्के से आप जिताएंगे तो मेरे ख्याल में आप सबको लोग काफी लोग को यहाँ पे पद मिलेगा। सीएम साहब ने खुद कहा है और मेरे ख्याल में आज भी कहेंगे। तो प्लीज अब खुदा के वास्ते 100% आप बिल्कुल फुल कांग्रेस पार्टी वोट डाले, जितने भी मुस्लिम लोग हैं और जितने भी माइनॉरिटीज के यहाँ पे लोग हैं। मैं चाहूंगा कि आप लोग बिल्कुल भारी मत से डालिए। लास्ट में एक चीज बोलूंगा कि हाथ की निशानी पे क्या करेंगे, हाथ की निशानी पे, अरे उधर आगे उठो। मैं कभी जिंदगी में खेलते टाइम इतना जोर से अपील नहीं किया, आपसे इतना जोर से अपील कर रहा हूं कि वोट किसको डालेंगे, हाथ के पंजे पे डालिए और 11 तारीख को पूरे दिन वोट दे। आप लोग ने आज जहां हुजूम बना रखा है, ऐसा हुजूम पूरे पोलिंग बूथ पे और जाके जाना चाहिए। मैं आप लोग का बहुत बहुत शुक्रिया अदा करता हूं। आप लोग ने मुझे यहां से बहुत प्यार और मोहब्बत दिया और अब इंशाअल्लाह हम यहां से जीतेंगे। नवीन भाई हम आपके साथ हैं, बिल्कुल आप आगे बढ़िए, इंशाअल्लाह आप जीतेंगे। हम आपके बिल्कुल साथ हैं, बिल्कुल डरिए मत। इंशाअल्लाह हमारी यहां से जीत होगी और जीत होगी। बहुत बहुत शुक्रिया। बहुत बहुत धन्यवाद अजहर भाई। जिस तरह अभी अजहर भाई ने बताया कि वो क्रिकेट फील्ड पे उतना अपील नहीं किया जितना अपने बीच में आज अपील किए। एक बार अजहर भाई के लिए हाथ के निशान को, हाथ के निशान को अभी मैं आमंत्रित करना चाहता हूं। हमारे युवा साथी जो हमारे मुख्यमंत्री चाहते हैं कि कांग्रेस पार्टी के अंदर नौजवान आना चाहिए, उसका एक मिसाल आपके सामने मैं बात कर रहा हूं। आज इतनी कम उम्र में अगर मुझे राज्यसभा को भिजाए तो वो रेवंत रेड्डी साहब है। वो चाहते हैं मुझ जैसे नौजवान आगे आए। आपकी आवाज, जुबलीज की आवाज जो है अगर असेंबली में सुनाई देना है तो हमारे युवा साथी, युवा भाई नवीन यादव से मैं अभी आमंत्रित करना चाहता हूं उनको बात करने के लिए। ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకి ఒక భరోసా కల్పించడానికి మన మధ్యలో వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఎర్రగడ్డ ప్రజలందరి తరఫున స్వాగతం పలుకుతూ, మహేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు, పెద్దలకు, నా తోటి సోదరుడు అనిల్ అన్నకి, ఈ ఎర్రగడ్డ ప్రాంత యువ సోదరులకు, मेरे नौजवान भाइयों को, बड़े माँ बाप और बड़े बुजुर्गों को, सबको मेरा आदाब अंदर కూడా నమస్కారం। మరి గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీకి। మన ఎర్రగడ్డ ఏమన్నా డెవలప్ అయిందా? ఎక్కడ కూడా డెవలప్ కాలే। మరి ఈ ప్రాంత ప్రజల సపోర్ట్తో, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల సపోర్ట్తో అప్పుడు గెలిచి ఇక్కడ మైనారిటీలను అనేక ఇబ్బందులకు గురి చేశారు। यहाँ के सपोर्ट से जीत के आके यहाँ के माइनॉरिटी भाइयों को कई तकलीफा दिए थे। ఈ రోజు ఆ బాధలన్నీ పోవాలంటే 3 సార్లు అవకాశం ఇచ్చి మోసపోయారు। 3 बार मौका देके धोखा खाए, इस बार नहीं होना वैसा। ఈసారి మోసపోవద్దు, సమయం వచ్చింది, సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకి అందరిని కోరుకుంటూ, जो रिश्ता आपके और मेरे बीच में था, बीच में है और रहेगा,
पिछले 40 साल से मेरे फैमिली का एक रिश्ता है आप लोगों के बीच में, एक माइनॉरिटीज को हमारे को ये रिश्ता तोड़ने की कोशिश बहुत कर रही है बीआरएस और बीजेपी। कहीं मैं किसी के बारे में गलत नहीं बात कर रहा, फेक न्यूज़ क्रिएट करके वायरल करते हुए अपने बीच में एक डिफरेंसेस लाने की कोशिश कर रहे। मेरे नौजवान भाइयों बुजुर्गों बड़े लोगों से मैं रिक्वेस्ट करता हूं इस फेक न्यूज़ पे ध्यान नहीं देना। आप तो मेरे को बचपन से देख रहे, आपके सामने यही गलियों में बस्तियों में घूमते हुए बड़ा हुआ, आपके आशीर्वाद से एक नाम कमाया, आपके ब्लेसिंग से आज भगवान के ब्लेसिंग से भगवान एक रेवंत अन्ना के रूप में आके आपके बीच में एक लड़के को एक मौका दिया कि आपके सेवा कर सकता। ये रिश्ता तोड़ने की कोशिश कर रहे हैं बीआरएस और बीजेपी दोनों मिलके। ये सोचना ये हमारे यहाँ के जनता ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలు నా సోదరులందరూ కూడా ఒక ఆలోచన చేయాల। మాకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు విడగొట్టడానికి అనేక ఫేక్ ప్రచారాలు చేస్తూ నా మీద నా కుటుంబ సభ్యుల మీద నా అనుచరుల ఫాలోవర్స్ మీద అందరినీ ఫేక్ న్యూసెస్తో డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఒక ప్రచారంలో పోతుంటే నారాయణ స్వామి అంకుల్ అని ఉంటారు ఇక్కడ, పెద్ద ఆయన గతంలో ఎమ్మెల్యేకి పోటీ చేసినారు, ఆయన ఆ న్యూస్లన్నీ చూస్తున్నాడంట। నాతో అన్నాడు, నవీన్ బేట ధైర్యం ఏడ కూడా నువ్వు ధైర్యంతో ఉండాలి, మంచోడిని ఎవ్వరు ఆపలేరు నాయన అని చెప్పి పెట్టింది 86 ఏళ్ళ నారాయణ స్వామి అంకుల్ అని చెప్పి। ऊपर वाला है, ऊपर वाला के आशीर्वाद से आज आपके सामने उम्मीदवार बन के आया। सबसे मैं रिक्वेस्ट करता हूं 2 बार लड़ा, एक बार आपके सेवा करने के लिए मेरे को मौका दीजिए। నన్ను ఆశీర్వదించమని 2 సార్లు మీ ముందు పోటీకి వచ్చిన అవకాశం ఉన్నా రాకపోయినా మీ సేవలో ఉండాలని మీ మధ్యలోనే ఉన్నా। ఈరోజు భగవంతుని దయ వల్ల రేవంత్ అన్న దయ వల్ల కాంగ్రెస్ అధిష్టానం మహేష్ అన్న అందరి దయ వల్ల మీకు సేవ చేసే అవకాశం వస్తుంది। ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా, మీలో ఒకరినైనటువంటి నన్ను గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ जिस तरह मैं पहले था अभी भी वैसे रहूँगा, आगे भी वैसे रहूँगा, हर मजहब को लेके साथ चलेंगा, हिंदू मुस्लिम क्रिश्चियन ईसाई सबको लेके आगे जाऊंगा। आपका बेटा बन के आपका सेवा करूंगा, आपका भाई बन के आपका सेवा करूंगा। మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటున్నట్టే నీ సేవలో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ मेरे नौजवान भाइयों से मैं रिक्वेस्ट करता हूं आप जिम्मेदारी लेना। जो फेक न्यूज़ का उसका जवाब 11 तारीख देना है अपने को, देंगे ना। अपने मन इल्लल्ला अपने घरों के, अपने फैमिलियों के, रिश्तेदारों के, हर एक दोस्तों के, महल्ले के लोगों के वोट हाथ के निशान पर वोट डालकर हाईएस्ट मेजॉरिटी से कांग्रेस पार्टी को जिताना बोल के चाहते हुए वो फेक न्यूज़ का जवाब उसी तरह अपन दे सकते हैं। यह जिम्मेदारी हमारे नौजवान भाइयों से रिक्वेस्ट करता हूँ। युव సోదరులందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన మీద మనకున్నటువంటి బంధుత్వం విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। దాని జవాబు 11 తారీఖు అత్యధిక ఓట్లు కాంగ్రెస్ చేయి గుర్తు మీద ఓటేసి పెద్దల గౌరవం నిలబెట్టి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ చెయ్యి గుర్తుకే జై కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం। థ్యాంక్ యూ సో మచ్। రామ్లన్న ఒక్క నిమిషం। తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని కలలు కన్నాం। तेलंगाना आए तो सुबह में नारी, दोपहर में तारी, शाम में बिरयानी मिलती बोल के समझे। ये 10 साल मोटा चावल मिला। आपने एरिया में 2 लोग घूम रहे, उनका नाम, एक का नाम है बिल्ला, एक का नाम है रंगा। आप समझ रहे होंगे उनको फांसी दे दिए। ये लोग फिर किधर से आए बोल के आपका XMLC बोल रहा बोल के सुने होंगे। बिल्ला बोले तो KTR, रंगा बोले तो हरीश राव। पहले लोगों को कन्फ्यूज करते, कन्विंस करते, उसके बाद कन्फ्यूज करके उनके बातों को नहीं आके अन्ना इकड़ चाला विषयालु उन्नाई। PJR
అనేక బస్తీలు ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు 5 నియోజకవర్గాలు వచ్చినాయి. చూడడానికి జూబ్లీహిల్స్ ఉంటుంది కానీ మొత్తం స్లమ్ ఏరియా ఉంటుంది. నవీన్ యాదవ్ని గెలిపించిన తర్వాత ఇక్కడ పనిచేసిన మా ఇన్ఛార్జీలకు, బస్తీలో పనిచేసిన బస్తీ ప్రెసిడెంట్లకు, కాలనీ ప్రెసిడెంట్లకు మీ దగ్గర పోరాడి కొట్లాడి ఈ అభివృద్ధికి మేము తప్పకుండా ఇది చేస్తాం. ఇప్పుడు మీ ముందు మన ఏరియాకు వచ్చిన మన ముఖ్యమంత్రి రాజకీయ జాన్స్ బాండ్, విప్లవ వీరుడు, అందరి హృదయంలో ఉన్న ఆశా జ్యోతి, శాసమే ఊపిరిగా సమాజానికి సవాల్ చేస్తూ దొరల రాజ్యానికి దరిద్రంగా దింపేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకువచ్చిన ముఖ్యమంత్రి గారికి దాన వీర సూర కర్ణ ని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్. గట్టిగా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నోళ్ళు ఉలిక్కి పడి లేవాలి. दो चार डाले तो भी पूरा उतर जाना. జై కాంగ్రెస్. సోదరులారా, ఈనాడు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆశీర్వదించి మీ బస్తీ బిడ్డ మీ కళ్ళ ముందల్లే పెరిగి ఈ గల్లీలలోనే మీ తోడుగా ఉండే నవీన్ యాదవ్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల బరిలో దించడం జరిగింది. వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ జెండా జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగరేయడానికి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, నిన్ననే మంత్రిగా బాధ్యత తీసుకున్న ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ అజారుద్దీన్ గారు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ప్రాణ సమానులైన వేలాది మంది ఎర్రగడ్డ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ అభిమానులందరూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా నవీన్ యాదవ్ను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో 30,000 మెజార్టీతోని ఎమ్మెల్యేగా గెలిపించడానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు మా సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చనిపోయినరు, సానుభూతితోని సెంటిమెంట్తోని వారి సతీమణిని గెలిపించండి అని. ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? గతంలో ఈ సాంప్రదాయం ఉండేనా? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం, హైదరాబాదు నగర ప్రజల కోసం తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగం కోసం, ఉపాధి కోసం బ్రతకడానికి హైదరాబాదు నగరానికి వలస వచ్చే ప్రతి పేదవాడికి అండగా నిలబడి ఈ ప్రాంతంలో అవకాశాలు కల్పించిన మీ అభిమాన నాయకుడు, పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు చనిపోతే, ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ మీద ఉండే గౌరవంతో ఏకగ్రీవం చెయ్యాలి, వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యేను చెయ్యాలి అని ఆనాడు ఎంఐఎం, బీజేపీ, టీడీపీ అన్ని రాజకీయ పార్టీలు
పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి. ఆనాడు గతంలో ఈ సాంప్రదాయం కొనసాగింది. మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవ ఎమ్మెల్యేలు చేసే సాంప్రదాయం ఉండే. ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి ఆనాడు పీజేఆర్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలి అని చెప్పిండు. కానీ చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వము, మేము అభ్యర్థిని ఎన్నికల బరిలో పెడతామని ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుర్మార్గమైన ఆలోచనతోటి ఆనాడు పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల్లో అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం మొత్తం వెళ్ళి కేసీఆర్ను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. గేటు బయట పీజేఆర్ కుటుంబాన్ని 3 గంటలు ఎర్రటెండకు నిలబెట్టి అవమానించి ఆ కుటుంబాన్ని వెనక్కి పంపించిండు. ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిండు. ఈ రోజు ఇక్కడ పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి గారి వేదిక మీదనే ఉన్నారు. విజయమ్మని అడుగుండ్రి ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా ఆ కుటుంబాన్ని అవమానించిండు. ఆనాడు తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన పి జనార్దన్ రెడ్డి గారి మీద నేను ఎన్నికల్లో పోటీ పెట్టి ఎవరైనా శాసనసభ్యులు మరణిస్తే ఏకగ్రీవ సాంప్రదాయాన్ని దెబ్బతీసి ఎన్నికల బరిలోకి దించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఈ దుర్మార్గానికి, ఈ దుర్మార్గమైన సాంప్రదాయానికి పునాది వేసింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ సానుభూతి పేరు మీద ఈరోజు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ గెలిస్తే, జూబ్లీహిల్స్ శాసనసభలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయంట. ఎర్రగడ్డలో సీసీ రోడ్లు వస్తాయంట, ఎర్రగడ్డకు తాగనికే నీళ్లు వస్తాయంట, మీ ఇండ్ల మీద నుంచి పోతున్న కరెంటు తీగలు పక్కకు పోతాయంట. ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ బావ హరీష్ రావు గారు వచ్చి చెప్తున్నారు. ఇంతకుముందు మా రాములు నాయక్ చెప్పినట్టు బిల్లా రంగాలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఎందులో తిరుగుతున్నారయ్యా? ఆటో ఎక్కి తిరుగుతున్నారు. ఆటోలు ఎందుకు తిరుగుతున్నారు? మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అంబాసిడర్ కారును టైర్లు పంచర్లు చేసి టైర్లు ఊడబీకి ఇంజను తుక్కు సామాన్ కమ్ముతే ఈరోజు షెడ్డులోకి పోయిన అంబాసిడర్ లేక ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు బిల్లా రంగాలు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయననే కదా, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నది నువ్వే కదా, 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది మీ పార్టీ కదా. మరి ఈ 10 ఏళ్ళు ఈ సమస్యలు పరిష్కరించలేదంటే ఈనాడు ఎర్రగడ్డ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజ్ గూడ కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఈ సమస్యలు పేరుకపోయినాయంటే 10 ఏళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీహిల్స్ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఈ సమస్యలకు, ఈ దరిద్రానికి, ఈ పేదోళ్ళ కష్టాలకు తండ్రి కొడుకులు మీరే, మీ ఇద్దరిని కోదండమేసి కొట్టినా కూడా తప్పు లేదని చెప్పి మా యువమిత్రులు, మా యువకులు అంటున్నారు. ఇవాళ మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని ప్రచారం చేస్తారు. చేస్తా ఈ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది 100 ఎకరాల. గండ్లకు కూడా బామార్తులు ఇద్దరు పోయినరు. ప్రచారం చేస్తా ఓ ముసలాయనాడు చెట్టు కింద కూర్చుంటే పోయి నమస్కారం పెట్టారు. ఆ ముసలాయన గుర్తుపట్టనాడు కూర్చుంటే అడిగారు, ఏం తాత నన్ను గుర్తుపట్టినవా? నేను కేటీఆర్ను అని. ఏమని ఆయన నేను గుర్తుపట్టలేదంటే, అయ్యో నన్ను గుర్తుపట్టవా? సచివాలయం కట్టింది నేనే, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది నేనే, శిల్పారామంలో బొమ్మలు పెట్టుకున్నది నేనే, నన్ను కూడా గుర్తుపడతలేవా అని ఆయన అడిగినాడు. అప్పుడు ముసలాయన చెప్పిండు, నేను కూడా ఈ లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ కట్టింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, హుస్సేన్ సాగర్ కట్టింది నేనే అని చెప్పేటో నేను ఆయన 2 కరెంటు తీగలు తలకాయకు పెట్టంగానే అన్నీ చక్కగా అయిపోయినాయి. నేను డాక్టర్కి చెప్తలేను ఆయన, తొందరలోనే నీకు కూడా 2 వైర్లు పెడితే మొత్తం చక్కగా అవుతుంది, మామూలుగా అవుతావులే బిడ్డ, వచ్చినప్పుడు గట్లనే ఉంటుంది కానీ నా 2 కరెంటు షాకులు పెడితే చక్కగా అవుతావని. ఇవాళ కేటీఆర్ పరిస్థితి గట్లుంది. 10 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు
ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలే? ఈ మైనారిటీల సమస్యలు ఎందుకు తీరవలే? ఇవాళ మైనారిటీల గురించి మాట్లాడే హక్కు నీకున్నదా? ఇవాళ ఈ మైనారిటీలకు అన్యాయం చేసింది నువ్వు కాదా? ఇవాళ నా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ నరేంద్ర మోడీతోని జంట కట్టి 3 తలాక్లో 370 ఆర్టికల్లో ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో నరేంద్ర మోడీకి ఓట్లేసి రాజ్యసభ లోక్సభలో గెలిపించింది మీరు కాదా? ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన మెట్రోనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు మేమేసిందే ఉంది. అంతర్జాతీయ ఎయిర్పోర్టు మేం కట్టిందే ఉంది. ఇవాళ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మేం తెచ్చినవే ఉన్నాయి. ఇవాళ లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాదు నగరంలో ఉద్యోగాలు, ఉపాధి పొందుతుండ్రంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప చంద్రశేఖరరావు చేసింది ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక మీరు ఆలోచన చేయండి, చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. మొదటి సంవత్సరంలోనే ఎల్బీ స్టేడియం సాక్షిగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన. ప్రైవేటు కంపెనీల్లో 2 లక్షల పైన కోట్లు పెట్టుబడులు తెచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ కంపెనీలలో మనం ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు మీరు నడిపితే 2 ఏళ్ళు కూడా కాలేదు. 2 ఏళ్ళు కాకముందే మీరు దిగిపోండి 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 అంటుండు. నీకేమైనా ఎర్రి పట్టిందా కేటీఆర్? 5 ఏళ్ల కోసం ప్రజలు ఓటేసారు. చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఈడున్న పేదోళ్ళని అడుగుతున్నా, రాష్ట్రం మొత్తం లక్షలాది రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వకపోతే ఒక్క జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు ఇవాళ ఈ పేదోళ్లకు పంచిపెట్టింది మేం కాదా? ఈరోజు పేదోళ్లకు 200 యూనిట్లు 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచిత కరెంటు ఇళ్లలో మేము ఇస్తున్నది మేం కాదా? ఇవాళ పేదోళ్లకు సన్నబియ్యం పెడుతూ ఇస్తున్నది మేం కాదా? మా అక్కలీడుండ్రు, ఆ ఇళ్ళ దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎప్పుడైనా వండిర్రా అక్క? పిల్లలకు పెట్టిర్రా? బుక్కెడు పువ్వనైనా కేసీఆర్ ఇచ్చిన బియ్యంతో పెట్టిర్రా? ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మీకు సన్నబియ్యం ఇస్తున్నాడా లేదా? సన్నబియ్యం వస్తున్నాయా లేదా? మీ రేషన్ కార్డు మీకు అందిందా లేదా? మీకు ఉచితంగా కరెంటు వచ్చిందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టుర్రి. నిన్న మన ఆటో వాళ్ళని వేసుకొని జమ చేసారు. ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనో ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేస్తా. ఇవాళ మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బామ్మార్దులు. గింత గలీజ్ వేషాలు వేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎలగొట్టారు. ఇవాళ వాళ్ళ చెల్లెలే జిల్లాలు తిరిగి దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళ అన్న గురించి, వాళ్ళ బావ గురించి. ఎప్పుడైనా ఆడబిడ్డ క్షేమం కోరుకోనోడు, సొంత చెల్లెలకే బుక్కెడు పువ్వ పెట్టినోడు, సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటికి దొబ్బినోడు ఇవాళ మాగంటి సునీతమ్మ మంచి కోరుకుంటాడా? సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు, చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా? నమ్ముతాడా అక్క? సొంత చెల్లెకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా? ఇవాళ అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా, ఈ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా, ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, రేపు మీ బస్తీలలో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో కంటోన్మెంట్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ను గెలిపించిన ఈ వేదిక మీదనే ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇవాళ శ్రీ గణేష్ను కంటోన్మెంట్లో గెలిపిస్తే ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ రోడ్లు, తాగనిక నీళ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు, ఇండ్ల పట్టాలు ఇప్పించడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే సోదరులారా, బోడబండ ఎర్రగడ్డ బాగుపడాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఆనాడు
నేను మీ దగ్గరికి వచ్చిన మీకు విజ్ఞప్తి చేసిన అజరుద్దీన్ను గెలిపించండి మంత్రిని చేస్తా అని. కానీ ఆనాడు తప్పిదం జరిగింది, అజర్బాయ్ గెలవలేదు. అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పను మడమ తిప్పను అని అజరుద్దీన్ మంత్రిని చేసి మీ దగ్గరికి తెచ్చినాకనే ఈ జూబ్ली हिल्स లో ఓట్లు అడగడానికి వచ్చిన. हमारे भाई बहनों से एक ही गुजारिश है, मैं पिछले चुनाव में इधर आए थे, आप लोगों को मैं गुजारिश किए अजहर भाई को अब जिता दो, उनको मंत्री बनाने की जिम्मेदारी मैं लूंगा, मेरे सरकार में जुबली हिल्स को तरक्की करने के लिए मैं कोशिश करने के लिए उस दिन वादा किए थे। मगर वो चुनाव में गलत फहमी से हमारे भाई बहनों चोरों को वोट दिए, 3 बार दिए, 1 बार नहीं। 10 साल बाप बेटे इस राज्य को चलाए, इस राज्य को लूटी किए। बाप 1 नंबर रहा तो बेटा 10 नंबर निकला, तेलंगाना राज्य को लूटी कर दिए। आज इसीलिए मैं जो बात देता हूं, बात के लिए मैं मरूंगा मगर पीछे हटने वाले नहीं है। इसीलिए अजहरुद्दीन को आज मंत्री बना के आपके सामने खड़ा किया। आप ये वोट दो, आपके तरफ से 2 सिपाही, एक नवीन यादव, दूसरे सिपाही हमारा अजहर भाई आपके तरफ वकालत लेने वाले हैं। इसीलिए मैं अजहरुद्दीन को मंत्री बनाया। वो किशन रेड्डी साहब है, वो कैसा आदमी है मुझे पता नहीं है, कैसा भी मोदी जी किसी को माइनॉरिटी को मंत्री नहीं बनाए। मैं अजहर भाई को मंत्री बनाया तो किशन रेड्डी कपड़े फाड़ ले रहा है, कैसा अजहर को मंत्री बनाते। भाई मैं किशन रेड्डी को पूछ रहा हूं, तेरा बाप का जागीर है क्या? ये मंत्री मेरे है। 4 करोड़ जनता मुझे आशीर्वाद दिए, अल्लाह मियां एक मौका दिए मुझे, मैं अजहरुद्दीन को मंत्री बने तो तेरा बाप का जागीर कुछ गए क्या? क्या तकलीफ हुआ? क्यों रो रहे आप? ये छोड़ो, मोदी जी गुजरात में उसका जमीन खींच लिया, जायदाद खींच लिया, क्या किया? मैं मेरा मंत्रिमंडल में अजहरुद्दीन को मैं मंत्री बनाया। भारतीय जनता पार्टी को क्या तकलीफ है भाई? कैसे भी 1 वोट भी आपको मिलने वाले नहीं है हमारे माइनॉरिटी भाइयों का। फिर किसको जाना है वो वोट? क्या सोच रहे हैं लोग? बीआरएस को वोट डालने के लिए ये साजिश कर रहे। पिछले पार्लियामेंट चुनाव में महबूबनगर, छेवेल्ला, सिकंदराबाद, मेदक, मलकाजगिरी, निजामाबाद, करीमनगर, आदिलाबाद 8 पार्लियामेंट में बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी वाले को जिताए, मोदी जी को प्रधानमंत्री बनाए। आज ये 8 सीट तेलंगाना से बीजेपी को नहीं मिले तो मोदी जी का सरकार दिल्ली में नहीं रहता था, दिल्ली लाल किले पे तिरंगा झंडा लहराता था। आज मोदी जी कुर्सी में है बोले तो केसीआर का धोखा है। तेलंगाना में 8 सीट बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी को जिताए। आज बीजेपी वाले फिर उनको पलट के मदद करने के लिए लग गए। आने वाले चुनाव में यहां पर जुबली हिल्स पे बीजेपी का डिपॉजिट जब्त होने वाले, इन लोग बीआरएस को जिताने के लिए कोशिश कर रहे। ये साजिश को आप लोग सोचो भाई, क्योंकि इनको मैं मंत्री बनाया तो गवर्नर को जाके खत लिखा के किशन रेड्डी ने, किसके लिए, क्यों? इसका मतलब ये दोनों का कैसा चल रहे आप लोग सोचने का वक्त आए। इसीलिए मेरा भाई बहनों से एक ही गुजारिश है, इस तेलंगाना में, इस देश में कांग्रेस पार्टी तीसरी राष्ट्रपति को बनाए, जाकिर हुसैन को कांग्रेस ने बनाए, सलमान खुर्शीद ऐसे ही अपने कांग्रेस पार्टी में कितने कितने लोगों को केंद्र में मंत्री बनाए। कांग्रेस पार्टी अध्यक्ष कमालुद्दीन को किसने बनाए? आज अजहरुद्दीन साहब को, वासिम साहब को, शब्बीर अली साहब को, गुलाम नबी आजाद साहब को, कितने लोगों को कांग्रेस पार्टी ने मौका दिए। जब जब कांग्रेस पार्टी सरकार चलाए तो बराबर माइनॉरिटियों का हिस्सा, माइनॉरिटी घरों को हम भिजाए। आने वाले दिनों में भी मोदी जी आकर बोल दिए और अमित शाह आके बोल दिए छेवेल्ला में 4% रिजर्वेशन हटाने के लिए। फिर 4% माइनॉरिटी रिजर्वेशन हटाने वाले बीजेपी को केसीआर ने क्यों मदद दिया? ट्रिपल तलाक में मदद दिया,
370 आर्टिकल में मदद दिया, सिटीजन अमेंडमेंट एक्ट में मदद दिए। हर वक्त जब तकलीफ मोदी जी को आए तो केसीआर ने उनको मदद दिए। आप लोग सोचो एक बार वोट डालने से पहले आज क्या हो रहा है। ये चुनाव सुनीता नवीन यादव का नहीं है, ये चुनाव केसीआर मोदी जी एक तरफ है, रेवंत रेड्डी राहुल गांधी दूसरे तरफ है। आप लोग तय कर लो, अब मोदी जी केसीआर के साथ में जाने वाले हैं, नहीं तो राहुल गांधी इस देश के लिए जो कुर्बानी किए, महात्मा गांधी शहीद हुए, इंदिरा जी शहीद हुए, राजीव गांधी जी शहीद हुए। आज के तारीख में कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर जो ये आम जनता के लिए पाद यात्रा किए, राहुल गांधी जी के साथ रहते, नहीं तो केसीआर धोखेबाज के साथ रहते। आप लोग सोच लो भाई, ये मेरा जिम्मेदारी है आप लोगों को याद दिलाने का। याद करने के बाद फैसला करने का जिम्मेदारी आप लोगों का है। आप लोग सोच के भटकाने वाले बहुत रहे थे, बोलने वाले बहुत रहे थे, ऑटो वाले को तकलीफ है बोल रहे, महिलाओं को मैं बस में मुफ्त में चलने के लिए मौका दिए तो ऑटो वाले को तकलीफ हो गए बोल रहे, महिलाओं का रद्द कर दो बोल रहे। भाई ऑटो वालों को बचाने का जिम्मेदारी मेरी है। कुछ वक्त लगेंगे क्योंकि 10 साल लूट लिए, आज 2 साल भी नहीं हुआ मेरे सरकार, आगे 3 साल है और आपके आशीर्वाद से और 5 साल कांग्रेस की सरकार रहेंगे इस तेलंगाना में। इस जगह में आप लोगों को जो काम करना है, एर्रागड्डा में सीसी रोड होना, नहीं तो पानी होना, बिजली के खंभे हटाना है तो कांग्रेस पार्टी को जिता दो। आप एक वोट दो, 2 सिपाहियों को मैं दे रहा हूं, एक नवीन यादव एमएलए बन के आपके सिपाही बनेगा, दूसरे हमारे अजहर भाई मंत्री होके आपके सेवा करने के लिए इस गली गली में घूमेगा। इसीलिए आपके आशीर्वाद, क्योंकि हैदराबाद शहर में मेरे साथ काम करने वाले कोई भी नहीं है, बहुत सारे एमएलए लोग हैं। कल श्रीनिवास यादव साहब भी कुछ बयान दे रहे थे, आज हम ये करेंगे वो करेंगे। श्रीनिवास यादव साहब 10 साल आप मंत्री थे, क्या क्या किया सबको पता है, कौन सी गली में कब्जा कर लिया सब कुछ सबको पता है, मैं बोलने का जरूरी नहीं है। इसीलिए ये हैदराबाद शहर में आप मदद करो। मैं जीतने के बाद असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी मुझे मिले, साहब आप मुख्यमंत्री बन गए, हमारा ओल्ड सिटी तरक्की करो। आज मेट्रो रेल ओल्ड सिटी में मैं दिया, ओल्ड सिटी में पानी को मैं दिया, फ्लाईओवर आरामगढ़ के ब्रिज मैं बना, रोड मैं बना, करंट बिजली मैं दिया। आज जितने भी मांगे एमआईएम पार्टी ओल्ड सिटी में मैं पैसे दिया। चुनाव के समय पर मैं राजनीति करूंगा, चुनाव खत्म होते ही मैं लोगों के लिए, लोग भला के लिए मैं काम करने वाला हूं। 20 महीने में कोई बीआरएस वाला आके कुछ मांगा क्या? मागंटी गोपी जी मेरा अच्छा दोस्त है, कभी जुबली हिल्स के लिए एक पैसा तो भी, एक गली में रोड के लिए तो भी कुछ आके मांगा क्या? जब कुछ भी नहीं मांगे तो मिलेंगे कैसे? जब मुझे नहीं बुलाए तो कैसा मिलेंगे? आज हमारे मंत्रियों को यहां भेजे तो तकलीफ दिखाए तो कुछ कम 300 करोड़ रुपए में मंजूर किया, आज काम चल रहे। ये आगे तरक्की होना, आगे 3000 बनना है तो नवीन यादव को एमएलए जिता दो इस चुनाव में। మిత్రులారా, 10 ఏళ్ళు వాళ్ళదే ప్రభుత్వం, 3 సార్లు వాళ్ళే ఎమ్మెల్యే, 2 సార్లు కేటీఆర్ మున్సిపల్ మంత్రి, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి. చెయ్యదలుచుకుంటే జూబ్లీ హిల్స్ను అద్దములు చేసి ఉండొచ్చు. ఇప్పటికీ బొందల గడ్డలాగా తాగనీక నీళ్లు లేక రోడ్ల మీద గుంతలుండి మీరు కష్టాలలో ఉండ్రు, మీ బస్తీల సమస్యలు తీరలేదు. అందుకే పీజేఆర్ తర్వాత ఈ నగరానికి నాయకుడే లేకుండా పోయిండు, ముఖ్యంగా పేదోళ్ల తరఫున మాట్లాడేటోళ్ళు లేకుండా పోయిండు. పీజేఆర్ వారసత్వ రాజకీయాలు పీజేఆర్ లాగా పేదోళ్లకు అండగా నిలబడాలంటే నవీన్ యాదవ్ను గెలిపించండి, మీకు అందరికి అండగా నిలబడతాడు. ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాకు ఇవ్వండి. 3 సార్లు వాళ్ళకి ఇచ్చారు, ఒక్కసారి నవీన్కి ఇచ్చి చూడండి. एक बार एक मौका दो, 3 बार बीआरएस को दिए, कार को आप वोट डाले तो दिल्ली जाके कमल बंजारा मोदी के गली में घुस रहा वो गाड़ी, यहां निकल रहा कार के निशान से,
वो जा रहे दिल्ली, मोदी गली में घुस के वो कमल बन जा रहे। ये कमाल क्या है आप ही लोग सोचना। इसीलिए आज एक मौका नौजवान लड़का नवीन यादव के एक मौका दो, ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కి ఇవ్వండి। జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు ఇచ్చే బాధ్యత నాది। ఇస్తారు కదా ఒక్క అవకాశం, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, వెనకాల ఉన్న వాళ్ళు ఇస్తారు కదా ఒక్క అవకాశం నవీన్ को। भाई एक मौका देंगे ना नवीन को, एक मौका जरूर देंगे ना, एक मौका दो। 3 साल में मैं तरक्की करके दिखाऊंगा। ఇచ్చేటోళ్ళందరూ ఒక్కసారి చేయికి పైకి ఎత్తండి, ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి, మా అక్కలు కూడా ఎత్తాలి। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే। ధన్యవాదాలు మిత్రులారా। యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। నేను